లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ వివత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఈ స్తోత్రం చదవని వారుండరు, మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందని వారు ఉండరు. చాలా మంది అనుకుంటారు, ఏమండి మాకు లక్ష్మీదేవి అనుగ్రహం లేదండి అని. చాలా తప్పు నాయన. సరస్వతీదేవి అనుగ్రహము అయినా రావచ్చేమో, పార్వతీదేవి అనుగ్రహం అయినా రావచ్చేమో, కానీ కొంచెం టైం పట్టొచ్చేమో, కానీ వాళ్ళిద్దరికీ అనుగ్రహం రావడానికి. కానీ లక్ష్మీదేవి అనుగ్రహం లేదే అడుగు తీసి మనిషి అడుగు వేయలేడు. అమ్మవారు క్రియాశక్తి, మహాలక్ష్మి తల్లి. ఫుడ్ పెట్టేది నాయన. ఫుడ్ మనకు ఒక్క పూట కూడా భోజనం ఉండదు. చూడండి, మీరు అడుక్కునే వాళ్ళు తీసుకోండి. రోజు స్నానం చేయకుండా మేము అఘోరీలు అని, అఘోరి శ్రీనివాస్ గారి లాగా, అఘోరి మాతలాగా మా రోడ్ల మీద మంచి స్నానం చేయకుండా ఉంటారు చూసారా. వాళ్ళంతా బూడిదలు రాసుకొని స్నానాలు చేయకుండా వాళ్ళకు కూడా ఫుడ్ ఉంటుంది చూడండి. అందువలన మహాలక్ష్మి కరుణాకటాక్షం పొందనటువంటి వ్యక్తి ఎవరు ఉండరు. ఆమె జగన్మాత. మరి ఆ తల్లి అనుగ్రహం రావాలంటే ఆ వచ్చే ముందు కొన్ని సంకేతాలు ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కడికి లక్ష్మీదేవి రావాలా, లక్ష్మీదేవి రావాలా, లక్ష్మీదేవి రావాలా అని చూస్తారు. భూ కబ్జాలు చేస్తే రాదు నాయన లక్ష్మీదేవి. తర్వాత అవతల వాడు డబ్బులు దొబ్బేస్తే రాదు నాయన లక్ష్మీదేవి. ఏమొస్తుంది నాయన? పెరాలసిస్ వస్తుంది మీకు. ఇప్పుడు రాదు, వయసులో బలంగా ఉంటారు కదా నాయన. ఒక 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత యముడు చిత్రగుప్తుడు అక్కడ పుస్తకాలు పట్టుకొని ఉంటారు నాయన. అవన్నీ కోడెడ్ లాంగ్వేజ్లో ఉంటారు. యముడు ఉంటాడు ఇటండి అని అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కోడెడ్ లాంగ్వేజ్లో ఉంటుంది, రాస్తాడు చిత్రగుప్తుడు ప్రతిదీ. న్యూటన్స్ థర్డ్ లా, టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది. కాబట్టి ఎక్కడ మనకు పెరాలసిస్లు, షుగర్లు, రోగాలన్నీ ఇచ్చేస్తాడు, అక్కడ తోలు తీసేస్తాడు అనమాట. కాబట్టి ఎవరి భూములు కబ్జాలు చేయకండి. తర్వాత ఎవరి యొక్క డబ్బులు దొబ్బేయకండి మోసాలు చేసి. కారణం ఏంటంటే మనకి ఒక బాగా డబ్బున్నటువంటి వ్యక్తులందరూ కూడా చచ్చిపోయేటప్పుడు చూడండి, అవసాన దశలో రౌడీ షీటర్లు, రాజకీయ నాయకులు వీళ్ళంతా వెళ్ళిపోయేటప్పుడు బెడ్ రిడన్ అయిపోయినప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా? అయ్యో మేము పేదవాళ్ళకి హెల్ప్ చేయలేకుండా చచ్చిపోతున్నామే అని అప్పుడు తెలుస్తుంది. అలాగే ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఇప్పుడు కూడా బృందావనంలో ఉంది. ఆమె ప్రొద్దున్న టిఫిన్ ఒక దేశంలో, మధ్యాహ్నం భోజనం ఒక దేశంలో, సాయంత్రం డిన్నర్ ఒక సపర్ ఒక దేశంలో, ఈ విధంగా బతికిన ఆమె ఒకసారి మరి పాపం క్యాన్సర్ వ్యాధి లాంటిది వచ్చిన తర్వాత ఆమెలో రియలైజేషన్ కలిగింది. అరే మనం చచ్చిపోయేటప్పుడు ఏం పట్టుకెళ్ళమని అర్థమైపోయింది. అర్థమైపోయి వెంటనే ఆమె ఇది తగ్గే తర్వాత క్యాన్సర్ వెంటనే సన్యాసం తీసేసుకొని ఆశ్రమంలో ఉంది. మనందరం సన్యాసాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, ధర్మంగా నడిస్తే చాలు. అందువలన మహాలక్ష్మి తల్లి వచ్చే ముందు కొన్ని నిదర్శనాలు ఉంటాయి. మీరు రోజు దాన ధర్మాలు చేయండి, లక్ష్మీదేవి రాకపోతే నేను రప్పిస్తా మీ ఇంటికి. ఐ విల్ డిమాండ్ హర్. శంకరాచార్యులకు ఉన్నప్పుడు శంకరాచార్య శిష్యుల్ని నేను 36వ పీఠాధిపతి అయినటువంటి భారతీ తీర్థస్వాములు మారు మా గురుదేవులు దక్షిణాంనాయ పీఠం. 37 మా గురువుగారు అబ్బాయి విధుశేఖరేంద్ర సరస్వతి. కమాన్, మరి మీ గురువులా చెప్పండి. అయితే జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు అలా యొక్క ఉసిరికాయల్ని కురిపించారు, బంగారపు ఉసిరికాయల్ని. మరి ఆ లినియేజ్ లో ఉన్నటువంటి వాళ్ళం మనం. తప్పకుండా మరి మా గురుగారు పిలిస్తేనే వస్తే, మా భారతీ తీర్థస్వామి వారు ఇలా అడగాల పిలవగానే దంధన్మని వచ్చేస్తాయి. మా గురువుగారు మరి ధర్మంగా నడుచుకోమని చెప్తారు ఎప్పుడు చెప్పినా, ఎక్కడ ఏ ఉపన్యాసమైనా. అందువలన లక్ష్మీదేవి వచ్చే ముందు కొన్ని సూచనలు ఏంటో తెలుసా? మీరు సాంబ్రాణి కాకుండా గుగ్గుళం వేస్తాం, ఈ గుగ్గుళం వాసన వస్తుంది, సాంబ్రాణి వాసన గుమగుమలాడుతుంది. ఆ వాయిస్ ఏ గదిలో ఉన్నా సరే ఆ యొక్క ఈ వాసన సువాసనలాగా వస్తుంది. తర్వాత గంధం స్మెల్ వస్తుంది. మీరు జాగ్రత్తగా వెళ్ళి, మనకి లహరి మహాశయుడు, పరమహంస యోగానందుల వారు, స్వామి వివేకానందుల వారు ఇలాంటి మహాత్ములు రోడ్డుపైన వెళుతుంటే తామర పుష్పాల వాసన, గంధాల వాసన. పిఆర్ సర్కార్ మా గురుదేవులైనటువంటి ఆనంద మార్గ ఆశ్రమం
అధిపతి పిఆర్ సర్కార్ మా గురువుగారులు వెళ్తుంటే అక్కడి నుంచి ఏంటి సాంబ్రాణి వాసన వస్తుందేంటి, ఏంటి గంధం వాసన వస్తుందేంటి, ఏంటి సువాసన వాసన వస్తుందండి. నేను చిన్నప్పుడు వెళ్ళి అని పిలిచేవాడిని. వాళ్ళేం రాసుకోలేదు. అంటే నిజమైన సన్యాసులు, నిజమైనటువంటి గురువులు దగ్గర ఆ వాసన వస్తుంది. మరి మన అఘోరి మాత ఉంది, ఇప్పుడు మొన్న వర్షిణిని లేపుకెళ్ళిపోయిన అఘోరి మాత, దాని దగ్గరికి వెళ్ళి వాసన చూస్తే గబ్బు వాసన వస్తుంది. స్నానాలు చేయదు కదా. అంటే ఇప్పుడు ఉన్నటువంటి దొంగ స్వామీజీలు, దొంగ బాబాలు, దొంగ గురువుల దగ్గరికి వెళ్తే గబ్బు వాసన వస్తుంది అనమాట. అదే తేడా తీసుకోండి. తర్వాత చక్కగా మహాలక్ష్మి తల్లి గల్లు గల్లుమని సౌండ్ వినబడతా ఉంటది, గజ్జల సౌండ్. చాలా మంది అడుగుతారు, గురుగారు మా ఇంట్లో గజ్జల సౌండ్ వస్తుందని. వచ్చేస్తుందంటే లక్ష్మీదేవి ఉంది చూసుకో. ఏమండి నన్ను తీసుకోండి, నన్ను తీసుకోండి, నన్ను తీసుకోండి అని అడుగుతుందని రోజు కల్లోకి వస్తుందండి అంటారు. నిజమది. ఇట్ ఈస్ నాట్ అన్ హాలుసినేషన్. ఇట్ ఈస్ నాట్, ఇది ఒక కన్ఫ్యూజన్ కాదు, అది నిజమైనటువంటి మహాలక్ష్మి సింబల్. అందువలన ఒక గదిలో ఘల్ 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 అని అంటూ ఉంటుంది. ఒకసారి ఒక శ్రీధర్ మాధవ్ అని ఒక దంపతులు ఉన్నారు. శివకుమార్ అని బంజారాహిల్స్ లో ఉంటాడు మా శిష్యుడు. అమ్మవారు ఇదిగో చూడు ఆ లక్ష్మీ పూజ చేసుకోండి, చక్కగా గల్ గల్ అని సౌండ్ వస్తుంది అని గోత్రనామాలు ఏదో ఇచ్చారు. మేమేదో పూజ చేసాం. చేసిన తర్వాత అప్పుడు ఏమండి గల్ గల్ అని సౌండ్ వస్తుందండి, మా అమ్మ చెప్పింది అని చెప్పి ఆ మాధవి వాళ్ళ అమ్మ చెప్తే అప్పుడు శివకుమార్ విని అవునా వచ్చిందా అని ఆశ్చర్యపోలేదు ఆయన. బికాస్ లక్ష్మీదేవి వాళ్ళ ఫాదర్ చీఫ్ ఇంజనీర్, రెడ్డి నాయుడు అని పోల సుబ్బయ్య ప్రాజెక్ట్ కట్టినటువంటి ఆయన నడిచే దైవమైనటువంటి చంద్రశేఖర సరస్వతి స్వాముల వారు వాళ్ళ ఇంటికి వచ్చారు. మరి అనేక సార్లు ఆయన ఇంజనీర్ గా ఉన్నప్పుడు ఆయనకి అనేక సార్లు దర్శనం ఇచ్చినటువంటి వాళ్ళు. మా ఆంటీ ఇంకా బ్రతికే ఉంది, బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ పక్కనే సాక్షి దగ్గర ఆ మెడికల్ భాస్కర్ మెడికల్ కాలేజ్ పక్కిల్లే అనమాట. ఒక 750 గజాల్లో ఉంటుంది బంజారాహిల్స్ లో. ఇవన్నీ ప్రత్యక్ష సాక్ష్యాలు లైవ్ లో ఎందుకు చెప్తున్నాను నేను. నిజంగానే మహాలక్ష్మి అలా కరుణిస్తుంది అందరినీ. అలాగే మరి కొంతమంది ఏమండి నిధులు ఉన్నాయండి, జలదిగ్బంధనం, నీటిలో బుడబుడ 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 సౌండ్లు వినబడుతుందండి. తర్వాత మాకు కల్లో ఏదో సౌండ్లు వినబడుతున్నాయండి, గజ్జల సౌండ్లు వినబడుతున్నాయి, అమ్మవారు వస్తున్నట్టుగా ఉంది, తీసుకో తీసుకో అంటోందండి అంటారు. ఈ తీసుకో తీసుకో సౌండ్లు కూడా మహాలక్ష్మి సింబల్సే. కానీ అక్కడ 2 రకాలు ఉంటాయి. నిదేదైనా ఉందనుకోండి, అవన్నీ కూడా ఏంటంటే పిశాచి, ధన పిశాచి కూడా ఉంటుంది, చూసుకోండి మరి. కాబట్టి పిశాచికి మహాలక్ష్మికి తేడా ఉంటుంది. ఏమండి మహాలక్ష్మి తల్లి ఇప్పుడు ఎవరన్నా చూడండి, నా ఒంటి మీదకి ఆవిడ వచ్చేసింది, ఎల్లమ్మ వస్తుంది, పుల్లమ్మ వస్తుంది, రేణుకమ్మ వచ్చింది అని దేవతలను చెప్తారు. దుర్గమ్మ వచ్చింది అంటే దుర్గమ్మ కూడా చీప్ అయిపోయింది, మా బెజవాడ కనక దుర్గమ్మ. కానీ ఒక్కళ్ళైనా ఉంటారా మహాలక్ష్మీదేవి నా ఒంటి మీదకి వచ్చిందని? రాదు. మహాలక్ష్మీదేవిదే ఎవ్వరి దగ్గరికి టచ్ కూడా చేయదు. ఆలీ సినిమా ఉంది చూసారా ఇప్పుడు ఆలీది? మమ్మీ నేను చాలా కష్టాల్లో ఉన్నాను మమ్మీ అంటే డబ్బులు మూట విష్ణుమూర్తి వీడికి ఇవ్వకూడదంటే లక్ష్మీదేవి రికమెండ్ చేస్తుంది. ఒక మూట ఇసురుతాడు విష్ణుమూర్తి. వీడు అప్పుడు దాకా ఈ ఆలీగాడు కళ్ళు తెరిచి నడిచినాడు, కళ్ళు మూసుకొని నడిస్తే ఎంత బాగుంటది అని కళ్ళు మూసుకుంటాడు. ఆ బంగారపు మూటను దాటేసి వెళ్ళిపోతాడు. దాటేసిన తర్వాత అది దాటిన తర్వాత మళ్ళీ కళ్ళు తెరుస్తాడు. అంటే మహాలక్ష్మి తల్లి అనుగ్రహం లేనిదే ఒక్క రూపాయి కూడా రాదు నాయన. కాబట్టి గుడ్లగూప, తెల్ల గుడ్లగూప కనబడుతుంది. ఏమండి మీరు అడగొచ్చు, ఏమంటే తెల్ల గుడ్లగూప చాలా మందికి ఉన్నాయి, నీ దగ్గర ఉన్నాయా? ఫారెన్ లో ఉన్నాయి. మంచి మంచి గుడ్లగూపలు పెంచుకుంటారు ఇంట్లో. దాని బ్రీడ్ తెలుసుకోండి. ఇక్కడ మా అసిస్టెంటే మణికంఠ అని ఉన్నాడు విజయవాడలో. మరి గురుగారు రోజు నాకు గుడ్లగూప తెల్లగా కనబడుతుందండి తీగ మీద అన్నాడు. లక్ష్మి వస్తుందిరా అన్నాను. ఒక అపార్ట్మెంట్ కొనిపారేశారు. డబ్బులు లేవు, అప్పులు ఇచ్చేవాళ్ళు లేడు. వాళ్ళ పాపం చిన్న చిన్న జాబులు భార్యాభర్తలు ఇద్దరు. ఈ రోజున విజయవాడలో మెయిన్ సెంటర్లో మా ఆఫీస్లో మా యొక్క టీంలో అతను చక్కగా ఇల్లుని ప్రసాదించింది మహాలక్ష్మి తల్లి. అలా మనం అందరినీ చూస్తూ ఉంటాం. సుబ్రహ్మరెడ్డి దగ్గర ఏముండేదండి? సుబ్రహ్మరెడ్డి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మామూలు వాళ్ళ మేనమామ దగ్గర మామూలు సింపుల్ కాంట్రాక్టర్ జీతానికి చేసేవాడు. ఈరోజు సుబ్రహ్మరెడ్డి ఏంటి? కమాన్, మీకు తెలుసా? మాకు తెలుసు సుబ్రహ్మరెడ్డి మొత్తం
అలా మహాలక్ష్మి అనుగ్రహం. అందుకే బిర్లా ఏం చేస్తాడో తెలుసా? టాటా బిర్లాలు వాళ్ళకి ఉండమ్మా బొట్టు పెడతా సినిమా చూసారా? అమ్మా లక్ష్మీ తల్లి నువ్వు వెళ్ళకూడదమ్మా, మనం బయటికి తలుపు తీసుకొని అంటే నేను వెళ్ళిపోతాను, ఇంకా నా టైం అయిపోయింది, మీరు రూల్స్ వయలేట్ చేశారు, నేను చెప్పిన రూల్స్ వినలేదంటుంది లక్ష్మీదేవి. ఉండమ్మా బొట్టు పెట్టేదాకా పతివ్రత వెళ్ళకూడదు కదమ్మా అంటే, అవునైతే అంటే నేను చీరాన్ని నీకు బొట్టు తెస్తానని వెళ్ళి ఆ కోడలు ఏం చేస్తుందంటే వెళ్ళి నూతులో దూకేస్తుంది. ఈ లక్ష్మీదేవికి ఇంకెవరు పెడతారు బొట్టు, నేను పెట్టేదాకా నేను వెళ్ళను అని మాట తీసుకుంది. కాబట్టి ఆ లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండిపోయింది. ఇదే ఉండమ్మా బొట్టు పెడతా, ఇదే కాన్సెప్ట్. ఇది ఎవరి దగ్గర నుంచి తీశారంటే ఇది బిర్లా, నిశాంత్ బిర్లా, మన స్నేహితుడు నాగపూర్లో ఉంటాడు. నిర్మలా బిర్లా వాళ్ళ అమ్మగారు వాళ్ళు. ఇప్పుడు కూడా నిశాంత్ బిర్లా ఉన్నాడు. మన బిర్లా మందిర్ కట్టింది వాళ్ళే. కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే ఎప్పుడు కూడా రిపేర్ వర్క్ చేస్తూ ఉండు అని. లక్ష్మీదేవి ఎప్పుడైతే వర్క్ మీ దగ్గర ఆగిపోతుందో నేను వెళ్ళిపోతానంది. అందుకనే బిర్లా మందిర్లో ఎక్కడో సుత్తిచ్చుకొని ఏదో రాయి కొడతా ఉంటారు. అలాగే బిర్లా ఇండస్ట్రీస్లో కానీ వాళ్ళ ఇళ్లల్లో కానీ ఏదో ఒక పని చేస్తూ ఉంటారనమాట. కాబట్టి మహాలక్ష్మి తల్లి అంత అనుగ్రహిస్తుంది నాయన. కాబట్టి భార్య మంచిగా సంతోషంగా ఉంటుంది, రొమాంటిక్గా ఉంటుంది. అప్పుడు భర్తలంతా కూడా మీకు మహాలక్ష్మి త్వరలో రాబోతోందని మల్లెపూలు పెట్టుకొని చక్కగా ముఖం కళకళలాడుతూ ఉంటుంది భార్య. మీరు రోజు బాధేస్తుంటే ఏమొస్తుంది రా నాయన, సెప్పిచ్చేస్తుంది, మీకు పక్షవాతం వస్తుంది. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆడదాన్ని కొట్టకూడదు, ఏడిపించకూడదు. అలా వీలున్నంత వరకు అలా ఉంటే కనుక మహాలక్ష్మి తల్లి మీ ఇంటికి డెఫినెట్గా వచ్చేస్తుంది. ఇకపోతే కుంకుమ స్మెల్ వస్తుంది. ఈ పూనకాలోళ్ళు చెప్పే ఆ బ్యాచ్లు చెప్పే సింబల్స్కి వెనకండి ఆయన. వాళ్ళు ఏకంగా మేము అమ్మవారు మా ఒంటి మీదకి వచ్చేస్తుంది, అమ్మవారు మా చుట్టాలు అది ఇది అని చెప్తారు. కాబట్టి అమ్మవారితో మేము వాట్సాప్ చేస్తున్నాం ఏదో మనుషులు అనుకుంటున్నారు. అమ్మవారు వస్తుందిరా అసలు ఎక్కడైనా. అమ్మవారు వస్తే ఒళ్ళు దుమ్ములు ఇరిగిపోతాయి. విన్నావా నాయన? కాబట్టి ఈ కుంకుమ స్మెల్లు, పసుపు స్మెల్లు, మల్లెపూల స్మెల్లు, చామంతి పూల స్మెల్, గుళ్ళోకి వెళ్తే ఇప్పుడు మార్వాడీల దగ్గర ఉంటుంది గుజరాత్లో ఉన్నటువంటి సెంటెడ్ స్మెల్, ఇస్కాన్ టెంపుల్స్లో ఉంటుంది చూసారు అగరత్తులు, ఆవు పేడతో తయారు చేసి గుమగుమలాడేటటువంటి స్మెల్, ఇలాంటివన్నీ ఉంటాయి. ఒకే వీడియోలో మీకు పూర్తిగా చెప్పేసామనుకో మీరు ఎక్కువైపోద్ది అనమాట మీకు. అందువలన లక్ష్మీదేవి మళ్ళీ మనం సెకండ్ పార్ట్లో చెప్పుకుందాం ఇంకా ఏమేమి లక్షణాలు ఉంటాయో. ద్వాదశ రాశుల వారికి ఈ మహాలక్ష్మి తల్లి ఈ సంవత్సరం అంతా కూడా ఎలా వస్తుంది, ఏ రకంగా మీరు ఉంటే వస్తుంది, అసలు ఆ జాతక ఫలితాల వల్ల వచ్చే యోగాలు ఉన్నాయా లేవా అన్ని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది నాయన. మహాలక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు వచ్చేస్తున్నాయి మీకు ఈ సంవత్సరం. విశ్వావసనామ సంవత్సరం అంటే డబ్బులు. ఆ డబ్బులకు సంబంధించి ఇద్దరే సంపాదించగలుగుతారు నాయన మిథున రాశి వాళ్ళు. ఒకళ్ళు అందులో రెండోది సస్పెన్స్ పెడుతున్నాను. అలా మరి చూసుకోండి కావాలితే మీరు 14 ఆదాయం ఉంది. ఖర్చు పిసినారోళ్ళు అయిపోతారు మీరు 2. వ్యక్తిగత జాతకాలను బట్టి ఉంటుందిలే, పిసినారోళ్ళని అందరూ ఫీల్ అయిపోకండి నాయన. కాబట్టి ఈ మిథున రాశి వారికి కొత్త కొత్త ఉద్యోగాలు వచ్చేస్తాయి. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో కొత్త కొత్త డబ్బులు, ఎక్కువ డబ్బులు మీకు ఎవరిచ్చినా సరే రిజర్వ్ బ్యాంక్లో కొత్త కొత్త నోట్లు, కొత్త కొత్త కాయిన్స్ ఎలాగైతే వస్తాయో మొత్తం ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఈ మిథున రాశి వారికి. ఇక మిథున రాశి వారికి ఆల్రెడీ మైగ్రేన్ తలనొప్పి ఉంది. మరి అవన్నీ కూడా చక్కగా ఆ తలనొప్పులు అన్నీ తగ్గిపోతాయి. కానీ మోకాళ్ళ నొప్పులు వచ్చి ఎముకలు దుమ్ములు బాగా ఎక్కువైపోతాయి. ఆర్థోపెడిషియన్స్ చుట్టూ తిరుగుతూ ఉండాలా. అలాగే ఈ మిథున రాశి వారికి బంధువుల నుంచి మీకు అందరికీ కూడా కొంచెం ఇబ్బందులు ఏర్పడతాయి. మనశ్శాంతి లోపం ఉంటుంది. పోలీస్ స్టేషన్లు కోర్టుల నుంచి మీకు సమస్యలు వస్తాయి. ఫోన్లు ఎక్కువగా వస్తుంటాయి నాయన. మరి ఫోన్లు ఎక్కువగా వచ్చి గర్ల్ ఫ్రెండ్స్ అయితే కొంచెం ప్రాబ్లము ఇవన్నీ కూడా. ఎందుకంటే లక్ష్మీదేవి అంటే ఎవరో కాదు మీ ఆవిడే. మీ ఆవిడ్ని కొంచెం మీరు బాధపెట్టి మీరు కనుక పరస్త్రీలకి ఆకర్షితులైపోతే మొత్తం పోతారు మీరు. అందులో డౌట్ లేదు. లక్ష్మీదేవి శపించబడేస్తుంది మీ ఆవిడ లోపల చాలా ఇది పెట్టుకొని బాధ పెట్టుకొని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇలాంటివన్నీ పెట్టుకోవద్దు. ఉంటే ఇమీడియట్ గ్రక్కున విడవాలి అని మొత్తం వెంటనే కక్కేసేయాలన్నమాట అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే. అలాగే ఆర్మీలో ఉద్యోగాలు, పోలీసులో జాబులు చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. రెవెన్యూ డిపార్ట్మెంటు, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు ఇవందరూ కూడా మంచి సంపాదన అనేటటువంటిది సంపాదిస్తారు. అలాగే విద్యార్థులంతా కూడా మిథున రాశి వాళ్ళు కొంచెం యావరేజ్గా చదువుతారు.
వీళ్ళు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలున్నాయి. ఇకపోతే మనకి విద్యార్థులంతా కూడా గవర్నమెంట్ జాబుల కోసం ట్రై చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు ఆ జాబులకు ప్రయత్నిస్తారు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మిథున రాశి వారి మహిళలందరూ కూడా మనశ్శాంతి అనేది హ్యాపీగా ఉంటుంది. ఇతరులని బాధపెడుతూ మీరు కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని అభిమానించేటటువంటి వాళ్ళని బాధ పెడతారు. కాబట్టి ఇదొక్కటే యాటిట్యూడ్ మార్చుకోండి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గురు బలం సరిగ్గా లేదు. అందువలన గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదువుకోండి, గురువుకి కిలోంపావు శనగల్ని, ఆ తర్వాత పసుపు రంగు వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం మరి తెల్లవారుజామున 3 గంటలకి దానం చేయండి పంతులకి. అదేవిధంగా మీరు మేడి చెట్టు నోటి తీసుకోండి, రోజు బకెట్ నీళ్లు పోయండి. నీళ్లు పోసి ఈ యొక్క గురువారం నాడు 108 ప్రదక్షిణాలు మేడి చెట్టు చుట్టూ తిరగండి. ఓం మహాలక్ష్మి నమః అనే మహామంత్రంతో మరి ఈ విధంగా ఓం అనఘాయ నమః అనే మహామంత్రంతో కనుక మీరు చేసినట్లయితే తప్పకుండా మీ అందరికీ కూడా మహాలక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.